వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలను తీసుకొస్తున్నారు. తాజాగా మహిళలు పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరిగిపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదు. ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘాన్ సుప్రీం లీడర్ హిబూతుల్లా అకుర్దాజా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల ఎముకలు విరిగినట్లు బయటికి కనిపిస్తే, గాయాలు అయితే కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు. అది కూడా తాను గృహహింసకు గురయ్యానని మహిళ కోర్టులో నిరూపించుకోగలిగితేనే. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్ళినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకునే ఉండాలట. మరి గాయాలు ఎలా చూపిస్తుందో ముల్లాలకే అర్థం కావాలి. ఇలాంటి వ్యవస్థ కోసం భారత్లో కొందరు తహతహలాడుతున్నారు. వీళ్ళకి ఇస్లామిక్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా మహిళల అణచివేత, మహిళలపై దాష్టికాలు అనేవి ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయకూడదు. అలాంటి చట్టాలను తెస్తే ఐక్యరాజ్య సమితి లాంటివి జోక్యం చేసుకొని వాటికి చరమగీతం పాడాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.